వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నా పేరు రాజు. బులెటిన్ లో హెడ్లైన్. పాలకుర్తిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాం. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడి. ఆమన్గల్లో దళిత బంధు యూనిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన లబ్ధిదారులు. భీమ్గల్ పట్టణంలో దారుణం. తాగిన మైకంలో భార్యను హతమార్చిన భర్త. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు. జలకళను సంతరించుకున్న రిజర్వాయర్లు. డీటెయిల్స్ లోకి వెళ్తే జనగామ జిల్లా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో సోమనాథ కళాపీఠం ఆధ్వర్యంలో పురస్కార ప్రదానోత్సవం జరిగింది. కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్ రాపోల్ సత్యనారాయణ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో పాలకుర్తిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలకు అవార్డులు, జ్ఞాపికలు అందజేసి శాలువాతో ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో సోమనాథ సాహిత్య పురస్కారం గ్రహీత ప్రొఫెసర్ మఠం లింగయ్య స్వామి, సోమనాథ సామాజిక శోధన పురస్కార గ్రహీత దండి వెంకట్, కళాపీఠం సభ్యులు పాల్గొన్నారు. వాస్తవానికి నాకు బాగా ప్రోగ్రామ్స్ ఉంటాయి. హైదరాబాద్లో 4 ప్రోగ్రామ్స్, వరంగల్ ఒక ప్రోగ్రాం ఇంకోటి వచ్చారు. ఎందుకంటే నేను ఉదయం చేయించిన టైం ఇచ్చిన తప్పకుండా ఈ ప్రోగ్రాం అటెండ్ కావాలి. నేను ప్రెస్ మీడియా మిత్రులకు కూడా దీన్ని రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రకటించినట్టు చేయాలి. నేను ఎందుకంటున్నా అంటే సోమనాథుడు మన పాలకుర్తి బిడ్డ. ఆ సోమనాథ కేంద్రం కేసీఆర్ గారు ఈరోజు అడుగుతుంటే దాదాపు 10 కోట్లు సోమనాథుడికి ఆడ మండపం కడుతున్నాం, అది విగ్రహం పెడుతున్నాం. పాలకుర్తి టెంపుల్ కూడా ఎన్నో ఏదో ఒకటి కలవగలని కూడా ఇప్పుడే మరి రూపొందిస్తారు. ఈ టెంపులే కాదు, పాలకుర్తి టౌన్ కంప్లీట్గా మారిపోతారు. ఒకసారి చూడండి, అందరూ ఒక 2-3 ఏళ్ళ కింద చెప్తుండే పాలకుర్తి టౌన్ ఇట్లా మారిపోతున్నారు. అన్ని డబుల్ డోర్స్, సెంటర్ లైటింగ్, టెంపుల్ కూడా ఇంకో 6 months లోపల టెంపుల్ కూడా పూర్తి చేయడానికి అక్కడ బొమ్మల కోతలకు కూడా 10 కోట్లు పెట్టి అది కూడా పూర్తి చేస్తున్నాం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో దారుణం జరిగింది. తాగిన మైకంలో ఓ వ్యక్తి తన భార్యను హతమార్చాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పురాణిపేట్ గ్రామానికి చెందిన తెల్ల నాగేష్ వడ్రంగి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి భార్య లావణ్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం రాజురామ్ నగర్ కాలనీకి మకాం మార్చాడు. గత 3 రోజులుగా తాగి వచ్చిన భర్తతో ఆమెకు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాగిన మత్తులో ఉన్న భర్త ఆమెను దారుణంగా హతమార్చాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు లావణ్య సోదరి వీరమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాజ్ భరత్ రెడ్డి తెలిపారు. తల్లి హత్యకు గురి కావడం, తండ్రిని పోలీసులు అరెస్ట్ చేయడంతో పిల్లలిద్దరూ దిక్కుతోచని వారయ్యారు. ఈ విషయం దావనంలా వ్యాపించడంతో సంఘటన స్థలానికి మహిళలు పెద్ద ఎత్తున చేరుకొని కంటతడి పెట్టారు. కళ్ళు తెచ్చుకున్నావు, మందు తెచ్చుకున్నాడు, గుడ్డ వల్ల రాయిండు అని మస్తు మొత్తం ఉంచుకున్నాడు. ఆయన చీర పెట్టిండు. నల్గొండ జిల్లా కేతపల్లి మండలం మూసి రిజర్వాయర్ నిండుకుండలా తొణికిసలాడుతుంది. ఎగువన హైదరాబాద్ వైపు గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసి ప్రాజెక్టుకు వరద నీరు అత్యధికంగా వస్తుంది. గత 4 రోజులుగా ప్రాజెక్టులో ఇన్ఫ్లో నిలకడగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రాజెక్టు నీటి మట్టం 645 అడుగులు గరిష్ట స్థాయికి గాను 644.61 అడుగులకు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
3, 7, 10 నెంబర్లు గేట్లు 1 ఫీట్ మేరకు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుకు దిగువన ఉన్న గ్రామాల ప్రజలను, రైతులను అధికారులు అప్రమత్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నిట్ట నారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం దళిత బంధు యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దళిత బంధు పొందిన లబ్ధిదారులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతుల ముద్దు బిడ్డ జైపాల్ యాదవ్ గారి నాయకత్వం, రైతు కష్టాలు తెలిసినటువంటి పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కనగర్తి నుండి వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో గ్రామానికి చెందిన కొంపెల్లి శంకరయ్య అనే వ్యక్తిని అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పొత్కల్లి ఎస్ఐ శీలం లక్ష్మణ్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అంబులెన్స్ వస్తుంది. నల్గొండ జిల్లా పెద్దఊర మండలం తెప్పలమడుగు సమీపంలో ఆగి ఉన్న ట్రాలీని బైక్ ఢీకొంది. మృతుడిని నిడమనూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో పనిచేసిన సయ్యద్గా పోలీసులు గుర్తించారు. జగిత్యాల జిల్లా మిట్పల్లి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షుడిగా కటకం రాకేష్, కార్యదర్శిగా ఇల్లెందుల శ్రీనివాస్, కోశాధికారిగా ఇందూరు రాజేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్ జిల్లా ఇన్స్టా లైజాన్ ఆఫీసర్ చిదురు సురేష్ కొత్త కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు.
నేను పేపర్ పైన వచ్చి రాష్ట్ర ఫైనల్లో ఒక ప్రోగ్రామ్ చేయండి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వీలైతే ఆ ప్రోగ్రామ్ మీరు చేశారని అన్ని నెలల 2022 సంవత్సరానికి ఇచ్చారని ఈ సభాముఖంగా మీరు ఎంత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పట్టుకొని చూడండి సార్. ఓకే ఒక్కసారి అన్నది సార్. కార్యక్రమంలో చివరి భాగంగా సభ్యులందరూ అవగాహన ముగించే ముందు మన జనగణమన గీతాన్ని చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం రమ్మన్నగూడెం గిరిజనులు పోడు భూముల కోసం ప్రగతి భవన్ వరకు పాదయాత్ర చేపట్టారు. అయితే వీరి పాదయాత్రను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సిఐకి ఫోన్ చేసి గిరిజనులకు అన్యాయంగా అడ్డుకుంటే రాష్ట్ర స్థాయిలో ఉద్యమిస్తామని అన్నారు. ఎక్కడున్నారు సార్? ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఓకే సరే, వాళ్ళు ఇబ్బంది పెట్టకండి సార్, ఎందుకంటే మా హక్కులు ఏం లేదు. మమ్మల్ని ఇబ్బంది పెడితే మా ప్రాంతం అంతా గిరిజన ప్రాంతం. మా గిరిజన ప్రాంతంలో అధికారులు పనిచేయాలా, మాకు సహకరించాలి. మేము ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ వ్యతిరేకం కాదు. మేము అడవుల్లో పుట్టాం, అడవుల్లో బతుకుతున్నాం. మేము అడవుల్లో పుట్టి హైదరాబాద్ కావాలని కోరుకోవట్లేదు. మా ప్రాంతం, మా హక్కులు మాకు కావాల్సింది. మేము చేసుకునే కల్లో గంజో జొన్న మరియు ఏదో ఒకటి సజ్జో జొన్న వేసుకుని బతకడానికి ఒక ఎకరం భూమి హక్కు కల్పించుకుంటున్నాం. మేము ఇవాళ కొట్టింది కాదు సార్, మా తాతల నుంచి ఉంది. నేను అసలు పోరు గొడ్డలు అంటే రాదు. నేను ఎక్కడ కొడతా సార్? మా అయ్యకు కూడా రాదు. పోరు మా తాతలు కొట్టిన వాళ్ళు అప్పటి నుంచి అనుభవించిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభుత్వం మరి ఫారెస్ట్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ మిమ్మల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంత సమంజసం కాదు. దయచేసి దీనికి అందరం కూడా సహకరించండి. వాళ్ళకి మంచిగా చూడండి, అలాగే పెద్దలాడ పంపించండి. సార్ మేము కూడా వస్తున్నాం సార్, వాళ్ళతో పరామర్శిస్తాం. నా బాధ్యత అది. ఒక శాసనసభ్యుడిగా నేను ఎమ్మెల్యేగా అసరాపేట ప్రాతినిధ్యం వహించిన, ఊర్గంపాడు ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించిన, ట్రైకర్ చైర్మన్ చేసిన, నా జాతికి ఎక్కడ జరిగినా థాట్ ఇన్ఫెక్షన్ ఉంటాడు. అదే పండవరగూడలో, అదే రామనగూడెం పండవరగూడెం గతంలో కూడా పారిశ్రమ హింసిస్తే నేను వచ్చి ఆనాడు ఈ పోలీసుల సహకారంతో వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేసిన. సరే సరే ఓకే. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురంలో తహసీల్దార్ తన కార్యాలయంలోకి వెళ్లకుండా సిపిఎం మండల నాయకులు ఫ్లెక్సీ కట్టారు. అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్ ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేయాలని, దళిత బంధు అమలు చేయాలని వారు నినాదాలు చేశారు. ఆయన
మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏపీలోని బాపట్ల జిల్లా నిజాంపట్నంలో పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సిఐఎస్ఐ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. నాటుసారా తయారు చేసిన, అమ్మిన, రవాణా చేసిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. నాటు సారాయి, గాంజా, నాటు సారాయి పానికి పిల్లల్ని చదివించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మత్తు పదార్థాలు అంతర్జాతీయ మత్తు పదార్థాల దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నాటు సారాయి మత్తు పదార్థాలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాలకుర్తిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాం. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడి. ఆమన్గల్లో దళిత బంధు యూనిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన లబ్ధిదారులు. భీమ్గల్ పట్టణంలో దారుణం. తాగిన మైకంలో భార్యను హతమార్చిన భర్త. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు. జలకళను సంతరించుకున్న రిజర్వాయర్లు. ఇది బులెటిన్లో న్యూస్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.